హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? రిజల్ట్స్ ఎక్కడ చూసినా ఇదే హడావిడి కదండి. నిన్ననే ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ వచ్చాయి, సిబిఎస్ఈ 10th రిజల్ట్స్ వచ్చాయి, మొన్న సండే ఏమో తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. వెరీ సూన్ స్టేట్ 10th రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఎక్కడ విన్నా మీ వాడి మార్క్స్ ఎంత, మా అమ్మాయి మార్క్స్ ఇంత, మీ వాడి గ్రేడ్స్ ఇంత, మా అబ్బాయి గ్రేడ్స్ ఇంత, ఇదే డిస్కషన్ కదండి. సో ఇలాంటి డిస్కషన్స్లో మనం కొన్ని, ఒక పేరెంట్గా మనం కొన్ని మిస్ అవుతున్నాం, స్టూడెంట్గా కొన్ని మిస్ అవుతున్నారు. సో వాళ్ళిద్దరికీ కలిపి ఒక చిన్న విన్నపం, ఎక్కువ పెద్ద వీడియో అయితే కాదండి, వెరీ షార్ట్ పాయింట్స్ అండ్ అందరికీ తెలిసిన పాయింట్స్. స్టిల్ ఒక పేరెంట్గా మనము మిస్ అవుతున్నాం, స్టూడెంట్గా కూడా పిల్లలు కూడా మిస్ అవుతున్నారు. ఏంటి అని అంటే, ఎస్పెషల్లీ ఫర్ పేరెంట్స్, ప్లీజ్ స్టాప్ కంపేరింగ్. ఒకరితో ఒకరిని కంపేర్ చేయడం ఆపేయండి. దీనివల్ల పిల్లలు కంప్లీట్గా డీమోటివేట్ అయిపోయి దే ఆర్ టేకింగ్ ఎన్ ఎక్స్ట్రీమ్ స్టెప్. మనం చెప్పలేని స్టెప్స్ తీసుకుంటున్నారు పిల్లలు. అందుకని ప్లీజ్ ఏ పేరెంట్ అయినా, మామ్ అండ్ డాడ్ ఎవరైనా కూడా ఎవరిని కంపేర్ చేయొద్దు. ఎందుకు అంటే మన సొంత చేతికి ఉన్న 5 వేళ్లే, అనుకున్న 5 వేళ్లే ఒకలా లేనప్పుడు, మనం కనే సింగిల్ సైడ్ వెళ్తే వదిలేసేయండి, మనం కనే 2 సంతానం కానీ 3 సంతానం కానీ ఒకేలా చదవాలి అని ఎందుకు కంపేర్ చేస్తాం? అక్క బాగా చదువుకుంది అనుకోండి, చెల్లి బాగా కొంచెం అప్ టు ద మార్క్ కాపోయింది అనుకోండి, అక్కని చూసి అక్కలా నేర్చుకో అని కంపేర్ చేస్తారు. తన కెపాసిటీ ఎంత, తిని కెపాసిటీ ఎంత అన్నది పట్టించుకోరు. పోనీ అది మించి పోనీ అక్క చెల్లెళ్ళ మధ్య కంపారిజన్ ఎందుకు, లేకపోతే అన్న తమ్ముళ్ళ మధ్య కంపారిజన్ ఎందుకు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ పిల్లలతో క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్తో కంపేర్ చేస్తున్నారు. మావయ్య కూతురింత, పెదనాన్న కొడుకు అంతా, చిన్నాన్న తమ్ముడింత, ఇలాగ ఏవో వీళ్ళ రిలేషన్స్, క్లోజ్ రిలేషన్స్తో కంపారిజన్ చేసి నీకు అదే చేసాము, వాళ్ళు అదే చేస్తున్నారు, వాళ్ళకన్నా వచ్చే నీకు ఇన్ని రాలేదు, ఇదొక కంపారిజన్. పోని మన ఫ్యామిలీ మెంబర్స్తో కంపేర్ చేయలేదు అని సంతోషపడే లోపలే వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్, ఫ్రెండ్స్ సర్కిల్, తోటి స్టూడెంట్స్ తాలూకా, మీ ఫ్రెండ్కి ఎంత వచ్చిందిరా, అలా రాజుగాడికి ఎంత వచ్చింది, ఇలా పల్లవికి ఎంత వచ్చింది, నువ్వు అదే స్కూల్ చదువుతున్నావు కదా, అదే ఆటో ఎక్కుతున్నావు, అదే ఎగ్జామ్ రాస్తున్నావు, అదే ట్యూషన్కి వెళ్తున్నావు, నీకెందుకు తక్కువ, వాడికి ఎందుకు ఎక్కువ, ఇలా కంపేర్ చేసి పిల్లల్ని కంప్లీట్గా డీమోటివేట్ చేసి ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి స్టెప్స్ తీసుకునే విధంగా పేరెంట్స్ పిల్లల్ని భయపెడుతున్నారు విత్ కంపారిజన్. సో ఒక చిన్న విన్నపం ఏంటి అని అంటే, ప్లీజ్ మనం రియలైజ్ అవ్వాలి, మన ఒంటిలో, మన శరీరంలో ఉన్న ఏ 2 భాగాలు ఒకలా లేనట్టు, లెఫ్ట్ ఐ ఇంపార్టెన్స్ లెఫ్ట్, రైట్ ఐ ఇంపార్టెన్స్ రైటే కదండి. ఇయర్స్ ఏవేవి 2 అన్ని ఏ ఇంపార్టెన్స్ వాడికి ఉన్నట్టు, ఏ ఫింగర్స్ సేమ్ లేనట్టు, ఇంట్లో ఉన్న 2 పిల్లలు కానీ ఏ 2 పిల్లలు కానీ ఒకలా ఉండరు అన్నది మాత్రం గ్రహించి కంపారిజన్ ఫ్యాక్టర్ అన్నది కంప్లీట్గా తీసేయండి. పేరెంట్స్కి ఇది ఒక చిన్న విన్నపం. పేరెంట్స్ నొక్కలే కాదు కదండి, ఇప్పుడు మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. స్టూడెంట్స్కి వచ్చిన నొప్పులు ఏంటండి? తల్లిదండ్రులు వాళ్ళ శక్తిని మించి, వాళ్ళ ఆదాయానికి మించి, వాళ్ళకున్న స్థితిగతులను మించి పిల్లలు బాగుపడాలి, పిల్లలు ఒక వృద్ధిలోకి రావాలి, ఒక స్టేజ్లో ఉండాలి అని చెప్పి బియాండ్ దేర్ కెపాసిటీతో పిల్లల్ని చదివిస్తున్నారు. అడగంది అయ్యో ఇది లేదు అంటే ఎక్కడ ఇబ్బంది పడతాడో పిల్లడు, ఇది లేదు అంటే ఎక్కడ బాధపడుతుందో పిల్ల అని చెప్పి అన్నీ తీసుకొచ్చి సమకూరుస్తుంటే, నువ్వు చేయవలసిన ఒకే ఒక పని చదువుకోవడం. అది మానేసి అదర్ అవిగేషన్స్ అన్నీ ఎక్కువైపోయి చదువును నెగ్లెక్ట్ చేసి ఎగ్జామ్స్ టైం వరకు ఎంజాయ్ చేస్తూ విచ్చలవిడితనంతో ఉంటూ, పోని విచ్చలవిడితనం కాదు, ఎంజాయ్ చేస్తూ ఇంకా టైం ఉంది అని టైం పాస్ చేస్తూ ఎగ్జామ్స్ ముందు హడావిడిగా పుస్తకం తెరిచి టెన్షన్ పడి ఆ టెన్షన్లో ఎగ్జామ్ రాసి అది అన్ఫార్చునేట్లీ పోతే తప్పు జరిగేది ఏంటి, ఎగ్జామ్ పోయింది, నెక్స్ట్ టైం రాసుకుందాం అనే మెంటాలిటీ కాకుండా ఫ్రెండ్స్ ఎక్కడ గేలి చేస్తారో, అమ్మా నాన్న ఎక్కడ తిడతారో అని మళ్ళీ ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి, తప్పు ఎక్కడిది? ఇన్ని చేసి పెట్టిన మీ పేరెంట్స్కి మీరు మిగిల్చేది కడుపు కోత. పైగా మీరు చేసిన తప్పుకి అమ్మా నాన్నలు జీవితకాలం బాధపడాలి. అంతే కదండి, మీకేముంది? టపక్మని విద్యార్థులు రాంగ్ స్టెప్ తీసుకొని చేరాన్ని చేసుకుంటే లైఫ్ టైం కడుపు కోత పేరెంట్స్కి. సో ప్లీజ్
మనం పిల్లలుగా విద్యార్థులుగా ఏం చేయాలి? చదువుకోవాల్సిన టైంలో చదువుకుందాం. నీకు 100కి 100 వచ్చి ఈ రోజుల్లో పేరెంట్స్ కూడా బాగా మారుతున్నారండి. రుద్దిసురు ఇది ఒకప్పుడు కాంపిటీషన్ అని ఉన్నారు కానీ ఇప్పుడున్న పిల్లల జనరేషన్ ప్రకారం పేరెంట్స్ కూడా మారుతున్నారు. సో వాళ్ళని కూడా అర్థం చేసుకుంటూ పెద్దలకు ఏ విధమైతే నో కంపారిజన్ అని చెప్పానో చిన్న పిల్లలకు కూడా ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ స్టడీస్. చదువే ప్రాముఖ్యం, చదువే ఒక మన ధ్యేయం అనే ఉద్దేశంలో చదువుతూ దట్ డజంట్ మీన్ ఇంకా గువ్వపెట్టలాగా ఇలా ఉండిపోయి ఇంకా ఇలా పిచ్చైపోమని కాదు. చదవండి. నీకు ఏదైనా చిన్న రిలాక్సేషన్ కావాలంటే వెళ్ళండి. అంతేకాని రిలాక్సింగ్ అయ్యే టైంలో జస్ట్ లైట్గా చదువుకొని మార్కులు పోయి ఫెయిల్ అయిపోయి ఏమంటారో అన్న భయంతో వేరే చేయకూడని పనులు చేసుకోలేని పనులు చేసేసి కడుపు కోత మిగల్చకండి. పేరెంట్స్కి ఎలాగైతే నేను చెప్పానో నో కంపారిజన్ అని పిల్లలకి చెప్పే ఒకే ఒక విన్నపం, మీ మెయిన్ ఎయిమ్ ఈజ్ టు స్టడీ. చదవండి. అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ పేరెంట్స్. వాళ్ళ బాధని వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. మన కోసమే కదా బాధపడుతున్నారు, మన కోసమే కదా కష్టపడుతున్నారు, మన కోసమే కదా తిడుతున్నారు. మనం బాగుంటే వాళ్ళు హ్యాపీ, వాళ్ళు ఏం కోరుకోరు అనే ఒక చిన్న భావన మైండ్లో పెట్టుకొని చదువే ముఖ్యంగా చదువుకుంటే ఇలాంటి ఎక్స్ట్రీమ్ లెవెల్ స్టెప్స్ ఇద్దరి తరపు నుంచి ఉండవు. ఇదే చిన్న విన్నపం అండి. మార్కులు తక్కువ వచ్చాయని పిల్లలు ప్లీజ్ ఎటువంటి సెకండ్ థాట్స్ పెట్టుకోకుండా మీకోసం ఒక ఫ్యామిలీ ఉందని ఆలోచించండి. చిన్న వీడియోయేనండి, పెద్దగా చేయట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ 3-4 డేస్గా రిజల్ట్స్ కొన్ని బ్యాడ్ న్యూసెస్ కూడా వింటున్నాము. లైక్ పిల్లలు ఇది తీసుకోలేక దే ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ అదర్ వే. సో అది వద్దండి. ఎందుకంటే 10 సంవత్సరాలు అంటే 15 ఇయర్స్ పెంచుకున్న పిల్లలు లేకపోయినా 16, 17 ఇంటర్మీడియట్స్ అంటే 17 ఆ పిల్లలు ఈ భూమి మీద లేరు అంటే ఆ తల్లిదండ్రులకు జీవితకాలం క్షోభండి. ప్లీజ్ ఇది అర్థం చేసుకోండి పిల్లలు. ఇదొక్కటి మీకు విన్నపం. డోంట్ టేక్ ఎనీ నాస్టీ డెసిషన్స్. తల్లిదండ్రులు డోంట్ కంపేర్ విత్ అదర్ పీపుల్. ఈ రెండు చేయకపోతే పిల్లలు బాగుంటారు, తల్లిదండ్రులు బాగుంటారు, ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.